సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు. 42 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసే తల్లిదండ్రులకు ఖర్చుల భారం కాకుండా ప్రభుత్వం తరపున ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ చెక్కులు చాలా ఆలస్యంగా వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వేగంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా ఇట్లా పట్టుకున్నాం. గౌరవ ఎంఆర్ఓ పాండునాయక్ గారికి, విచ్చేసిన మా కుటుంబ సభ్యులైన అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, అన్న తమ్ముళ్ళందరికీ, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 42 మందికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు కూడా అంత పేద ప్రజలకు ఈ యొక్క పథకం పెళ్ళిళ్ళు చేసినాక భారం కాకుండా గవర్నమెంట్ నుంచి ఇది ఒక సపోర్టు. అందులో భాగంగానే ఈరోజు 42 మందికి సికింద్రాబాద్ ఎంఆర్ఓలో ఉన్న వారి లిమిట్స్లో ఉన్న వారికి ఇవాళ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను కంటోన్మెంట్ ప్రజలకు తెలిపాలనుకున్నది ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏ మంచి పని చేసినా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ప్రతి దాంట్లో ఏదో ఒక తప్పులు, ప్రతి దాంట్లో ఒక నిందలు వేయడం అలవాటైపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈరోజు చెక్కులు ఇచ్చి అనగానే రేపొద్దున వారు బంగారం ఏందని అడుగుతారు. నిన్న సన్న బియ్యం ఇచ్చినాక 2500 ఏమైందంటారు. అట్లా ఏదో ఒక ఇది ఇచ్చిందంటే దీని గురించి మాట్లాడకుండా పెన్షన్ ఏమైంది, 2500 ఏమైంది, అది ఇదని. అమ్మ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి, అంతకుముందుకు ఆర్థిక పరిస్థితి అన్ని ప్రాజెక్టుల పేరు మీద డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ కమిషన్లకు వాళ్ళు మళ్లించి రాష్ట్ర ప్రభుత్వంది ఏదైతే ఆర్థిక వ్యవస్థ డబ్బులు ఉంటాయో అవన్నీ కొల్లగొట్టినందుకే ఇచ్చిన హామీలు లేట్ అవుతుంది. గౌరవ ఎంఆర్ఓ పాండునాయక్ గారికి, విచ్చేసిన మా కుటుంబ సభ్యులైన అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, అన్న తమ్ముళ్ళందరికీ, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 42 మందికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు కూడా అంత పేద ప్రజలకు ఈ యొక్క పథకం పెళ్ళిళ్ళు చేసినాక భారం కాకుండా గవర్నమెంట్ నుంచి ఇది ఒక సపోర్టు. అందులో భాగంగానే ఈరోజు 42 మందికి సికింద్రాబాద్ ఎంఆర్ఓలో ఉన్న వారి లిమిట్స్లో ఉన్న వారికి ఇవాళ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను కంటోన్మెంట్ ప్రజలకు తెలిపాలనుకున్నది ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏ మంచి పని చేసినా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పర్యటించారు.